హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి రెసిపీ రొయ్యల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలను పక్కకు పెట్టుకోవాలి. మరోవైపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా రొయ్యలని వేసుకొని, ఒక కప్పు రొయ్యలు వేసుకున్నాను నేను ఇక్కడ. ఒక కప్పు రొయ్యలు వేసి సరిగ్గా వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిగ్గా వేగిపోతాయి. ఇవి ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని వీటిని పక్కకైతే తీసి పెట్టుకో. ఇలా ఒక చాటలోకి తీసి తలా తోక 2 విరిచేసి ఇలా సపరేట్ చేసుకోవాలి. కొద్దిగా ప్యాన్లో ఆయిల్ పోసిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ ఏమో పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా 5-10 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకొని దీంట్లోనే పులుసునైతే రెడీ చేసుకోవడానికి ఒక పిడికెడు చింతపండు నానబెట్టుకొని చింతపండు రసాన్ని కర్రీలో అయితే వేసుకోవాలి. ఈ చింతపండు రసం అనేటిది వేసుకోకపోతే మనకు కర్రీ అనేది టేస్ట్ రాదండి. చింతపండు రసంతోనే కర్రీ మెయిన్. ఈ చింతపండు రసంతోనే చేపల కూరైనా, రొయ్యల కూరైనా, ఈ చేపలకు సంబంధించినవి ఏవైనా పులుసుతోనే చాలా బాగుంటాయి. ఇక్కడ మీరు గమనిస్తున్నట్టయితే మరోసారి నీళ్లు పోసి, వాటర్లో పులుసు పోసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి చింతపండు రసాన్ని 2 సార్లు అలా కలిపి వేసుకున్నాను. దాంట్లోనే 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కారం అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ సగం సాల్ట్ని, 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకొని మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవచ్చు. నేను 2 టీ స్పూన్ల కారం వేసుకొని మరొకసారి కర్రీ అంతా కూడా కలిపేసి ఉంచుకుందాం. కర్రీ అంతా కూడా ఇలా 2-3 సార్లు గరిటెతో ఇలా తిప్పుకొని కారం ఉడికే వరకు దాంట్లోనే కొద్దిగా ధనియాల పొడిని అయితే వేసుకుందాం. ధనియాల పొడి వేయడం వల్ల చాలా ఫ్లేవర్గా, రుచిగా ఉంటుంది కర్రీ అనేది. ధనియాల పొడి వేసి గరిటెతో ఇలా 2-3 సార్లు తిప్పుకొని మూత పెట్టేసుకుంటే కర్రీ అనేది దగ్గర పడాలి మనకు. ఇలా బుడగలు బుడగలు వచ్చి ఉడికేటప్పుడు రొయ్యలని వేసుకోవాలి. 1 కప్పు రొయ్యలు వేసుకొని తల తోక తీసిన రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలని కర్రీలో వేసుకొని కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు కర్రీని అయితే ఉడకనివ్వాలి. ఉడకనిచ్చేటప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కర్రీ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టేసుకొని ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు రొయ్యల పులుసు అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.